ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన మిత్రులరా, స్నేహితులరా, ఈ ఉదయకాలంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మీరందరూ క్షేమంగా దీవెనకరంగా ఉండాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ అనుదిన దైవధ్వనికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. మంచిది. ఈ ఉదయం దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానిస్తూ ప్రార్థన పూర్వకంగా ప్రారంభిద్దాం. దయచేసి బైబిల్ గ్రంథాలు తెరచి నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనాన్ని మనము చదువుదాం. ఇశ్రాయేలీలు ఐగుప్తును విడిచిన వెంటనే వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లు యెహోవా వారిని త్రోవలో నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు అగ్నిస్తంభముగాను ఉండి వారికి ముందుగా నడచుచూ వచ్చెను. చిన్ని మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, అద్భుతమైన యేసు క్రీస్తు ప్రభువా, దయచేసి మీరు మాతో మాట్లాడమని యేసు నామమున ఈ కొద్ది విన్నపాలు అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మనము ఐగుప్తు చెర అనే అంశాన్ని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండగా దేవుడు వారిని కనికరించి వారిని విడిపించడానికి మోషే అనే నాయకుడిని పంపించి ఫరో అనే ఆ వ్యక్తి ఎన్నో తంత్రాలు సృష్టించినప్పటికీ వారిని ఆ భయంకరమైన బానిసత్వం నుంచి విడిపించాడు. విడిపించి కనాను వైపు నడిపిస్తూ ఉన్నాడు. మార్గ మధ్యలో వీరు ఇబ్బంది పడకుండా, వీరికి క్షేమం కలగడానికి, వీరి దీవెనకరంగా ప్రయాణం చేయడానికి బైబిల్ చెబుతా ఉంది. పగలు ఆయన మేఘస్తంభంగా వారి మీద ఉన్నాడు అని. ఇశ్రాయేలీలను పగలు ఎండబారు నుండి రక్షించటానికి దేవుడు మేఘస్తంభంగా మారుటకు కారణం ఏంటనంటే, ప్రయాణపు అలసట వారికి తెలియకుండా వారిపైన దేవుడు నీడగా ఉన్నాడు. ఆయన రెక్కల చాటున వారిని నడిపిస్తూ ఉన్నాడు. లోకమంతా ఎండ, కానీ ఇశ్రాయేలీలందరూ చక్కని ప్రశాంతమైన వాతావరణంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. దేవునితో కలిసి ప్రయాణం చేయడం ఎంతైనా ఆశీర్వాదకరమైన, ఆహ్లాదకరమైన విషయం, గొప్ప ఆధిక్యత. ఆయన మనపై నీడగా ఉండగా మనకింక చింతే ఉంటుంది. మనము రాజమండ్రి నుంచి హైదరాబాద్ మండు టెండలో బయలుదేరి వెళ్ళాలి. అయితే ఎండలోనే వెళ్తున్నాం, కానీ ఏసీ కారులో వెళ్తున్నాం. చుట్టుపక్కలంతా ఎండ ఉంటుంది, కానీ కారులో మాత్రం చాలా చల్లగా ఉంటుంది. లోకంలో ఉన్న వారందరూ కూడా ఎండకి భయపడుతూ ఉంటే, ఎండ కొరకు టెన్షన్ పడుతూ ఉంటే, ఎండలో రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటే, ఆ కారులో వెళ్ళే వ్యక్తి మాత్రం చాలా హాయిగా ప్రయాణం చేస్తూ ఉంటాడు. అదే రీతిలో ఇశ్రాయేలీలు కూడా ఆ మేఘము కింద చాలా ఆశీర్వాదకరమైన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఎండ మధ్యలో ఉన్న ఎండ తాకిడి వారికి తగలకుండా దేవుడు వారి చుట్టూ వలయంలా చల్లదనం కలిగినట్లుగా ఆ మేఘాన్ని ఉంచాడు. అందుకే కీర్తనకారుడు తన కీర్తనలో ఇలా చెప్తాడు. 121 కీర్తన 6వ వచనంలో, పగలు ఎండ దెబ్బ తగులదు అంటాడు. ఎండ అనేది శ్రమకు, కష్టాలకు, కన్నీళ్లకు సాదృశ్యం. మిత్రులరా, దేవునితో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అది శ్రమే, కానీ మనకి శ్రమగా అనిపించదు. చూసేవాళ్ళు అందరూ అనుకుంటారు, ఈ శ్రమలో, ఈ కష్టంలో, ఈ కన్నీళ్లలో అయ్యో వీరు ఎలాగా బయటకు రాగలరు, ఎలాగా వీరి జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలరు, ఇంత శ్రమలో వీళ్ళున్నారు, ఇంత కష్టంలో వీరున్నారు, ఇంత ఇబ్బందులో వీరున్నారు అని వాళ్ళు అనుకుంటారు. కానీ మనకది శ్రమలాగా అనిపించదు. ఎందుకనంటే మన మీద దేవుని మేఘం ఉందన్న సంగతి మనం గుర్తించాలి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం
20-27 వచనాల్లో మనం చదివితే, షద్రకు, మేషకు, అబేద్నెగోలు అనేవారు నెబుకద్నెజరుకు వ్యతిరేకంగా నిలబడ్డారు. దేవుని కోసం పౌరుషంగా నిలబడ్డారు. నెబుకద్నెజరు పెట్టిన ప్రతిమకు నమస్కారం చేయనని ప్రభువు కొరకు పౌరుషాన్ని పూనారు. అప్పుడు అతడు చాలా కోపపడి అతని రౌద్రాన్ని పెంచుకొని ఆ అగ్నిగుండాన్ని 7 అంతలు పెంచి వాళ్ళకి ప్రత్యేకమైన అగ్నిగుండంగా దాన్ని సిద్ధం చేసి వాళ్ళని అందులో వేసిన సంగతి మనం ఎరుగుదాం. వేయడానికి వెళ్ళిన వారు ఆ అగ్ని తాకిడి తట్టుకోలేక చనిపోయారట. కానీ ఆ అగ్నిలో షద్రకు, మేషకు, అబేద్నెగోలతో పాటు మరొక వ్యక్తి కూడా తిరుగుతూ ఉన్నాడట. అసలు అగ్ని వాసన కూడా వాళ్ళకి అంటుకోలేదట. గల కారణం ఏంటంటే, దేవుడు మనకి మేఘమై ఉండగా, శ్రమ తగలకుండా మనకి కాపుదలగా ఉండగా మనకి ఇబ్బంది ఏముంటుంది. అందుకనే బైబిల్ గ్రంథంలో ఆయనను గూర్చి చాలా వర్ణనలు కనపడతాయి. నా కొండ అంటారు, నా కోట అంటారు, నా కేడము అంటారు, నా దాగు చోటు అని అంటారు. ఇవన్నీ ఏంటనంటే, కేడెము, కోట, కొండ, దుర్గము ఇవన్నీ కూడా రక్షించే అద్భుతమైన పరిస్థితులు అన్నమాట. దేవుడు అలాగే ఎండ అనే శ్రమ నుండి ఇశ్రాయేలీల్ని కాపాడాడు. ఎండ తాకిడి వాళ్ళకి తెలియకుండా ఓ ప్రశాంతమైన వాతావరణాన్ని ఆ మేఘము భరించి వీళ్ళకి చల్లదనాన్ని అనుగ్రహించింది. మిత్రులరా, మన జీవితంలో కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఈ యాత్రలో ఎన్నో ఇరుకులు. అయితే మన ప్రయాణం దైవచిత్తానుసారమైందైతే ఆయన మేఘం వలె మన మీద ఆవరించి ఉంటాడు. నీ మీదకి ఏ ఇబ్బంది, ఏ కీడు, ఏ శ్రమ రాకుండా ఆయన కాపాడుతూ ఉంటాడు. ఆయన మన చుట్టూ వలయంలాగా ఉంటాడు. ప్రజలందరూ అనుకుంటారు, అయిపోయింది వీళ్ళ చరిత్ర, అయిపోయింది ఇక వీళ్ళ జీవితం. కానీ ఎప్పుడైతే దేవుడు మనకు మేఘంలాగా ఉన్నాడో మనకి ఇబ్బంది ఏమి ఉండదు. మనకు అసలు కష్టంగానే అనిపించదు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, మోషేకు కనబడిన ఆ మండుచున్న పొదను గూర్చిన భాగంలో ఆ పొద మండుతోందట, కానీ కాలిపోవడం లేదట. ఎంత చిత్రమది! చూడ్డానికి మాత్రం మంటలు విపరీతంగా వ్యాపించున్నాయట, కానీ అది బూడిదైపోవడం లేదట, అది పచ్చగానే ఉందట. దేవుని పిల్లల శ్రమలు కూడా అలాగే ఉంటాయి. మనం శ్రమను అనుభవిస్తున్నట్లు, ఇబ్బందిని అనుభవిస్తున్నట్లు కనబడతాం, కానీ అది మన మనస్సు మీద కానీ, మన ఆత్మ మీద కానీ, మన జీవితం మీద కానీ ఆ శ్రమ ఏమాత్రము ప్రభావం చూపలేదు. ఏమాత్రం కూడా మనల్ని కృంగదీయలేదు, ఏమాత్రం కూడా మనల్ని లొంగదీయలేదు. అందుకనే ప్రపంచంలో ఎవరైనా శ్రమకు కృంగుతారేమో, కానీ క్రైస్తవులు శ్రమకు కృంగరు. ఎందుకనంటే శ్రమగా అనకుండా ప్రభు మన మీద మేఘంలాగా ఉంటాడు. కనుక శ్రమలలో దేవుడు మనకు చేసే సహాయం అద్భుతం. అందుకే దేవుని యందు విశ్వాసం ఉంచేవారు అనేక శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు వంటి అనేక అనుభవాల గుండా వెళ్తారు. కానీ వారికి యేసుక్రీస్తు ప్రభు తోడుగా ఉంటాడు. ఆయన మన పైన మేఘంగా ఉంటాడు. మేఘమైన దేవుడు మనతో ఉండగా ఎండ ఏంటిక, ఇబ్బంది ఏంటిక, శ్రమ ఏంటిక, ప్రభు మనతో ఉండగా మనకి భయమే లేదు. కనుక మిత్రులారా, ఈ పరిశుద్ధమైన భక్తి యాత్రలో కొన్నిసార్లు కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, వ్యాధులు, సమస్యలు వచ్చినా మనం గుర్తుంచుకోవాలి, వీటి నుంచి కాపాడడానికి ఇమ్మానుయేలు దేవుడు, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మనకి మేఘంలాగా ఉంటాడు. మనకి క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహిస్తాడు. కనుక ధైర్యం కలిగి ప్రభు యొక్క రెక్కల నీడలో జాగ్రత్తగా మన జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని ముందుకు తీసుకుని వెళదాం. దేవుడు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయం మీరు మాట్లాడిన మాటల కొరకు వందనాలు. ఈ రోజంతా మా మీద దీవెనకరంగా జరిగిపోనివ్వండి. మేము వెళ్ళే ప్రతి చోట దీవెన దయచేయండి. తోడై ఉండమని యేసునామాన్ని అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని సన్నిధి, సహవాసము, ఆశీర్వాదం
ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకి తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.